తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఈ రోజుల్లో ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నది ఏమిటి అని మన సాధారణంగా చూస్తే గనక వివాహం విషయంలో, ఆ తర్వాత సంతానం విషయంలో. వీటి గురించి జాతకాలు చూసేటప్పుడు కానీ ఇలా తెలుస్తాయా అంటే తెలుస్తాయనే చెప్తారండి. పెళ్లి చాలా అతి కష్టం మీద జరుగుతుంది ఈ రోజుల్లో చూస్తున్నాం. 30 దాటితే గానీ కొంతమందికి సంబంధాలు కుదరట్లేదు, కొంతమంది దగ్గర దాకా వచ్చి దూరం అవుతున్నాయి. అలాంటి వాళ్ళ కోసమని ప్రత్యేకంగా కొన్ని వీడియోస్ చేశాం. అయితే పెళ్లి కష్టంగానో లేకపోతే ఏదో ఇదిగానో జరిగిన తర్వాత ఎక్కువ మంది ఎదుర్కొనేటువంటి సమస్య సంతానం. అసలు ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎన్ని మాటలు పడుతూ ఉంటారు. అమ్మ అన్న పిలుపును నోచుకొని ఎంతో మంది ఆడపడుచులు చాలా బాధపడుతూ ఉంటారండి. అయితే ఇలాంటి వాళ్ళకి జాతకంలో అసలు తెలుస్తుందా వీళ్ళకి సంతానం ఇబ్బంది ఉందని అని చెప్పి ఒక రిసెర్చ్ అనేది చేస్తే అందులో తెలిసిన విషయం ఏంటంటే జాతకంలో ఖచ్చితంగా తెలుస్తుంది. చిన్న చిన్న సవరణలు చేసుకుంటే వారికి సంతాన భాగ్యం కూడా కలుగుతుంది అనే విషయం బయటపడింది. మరి ఎలా, అసలు సాధారణంగా వచ్చేటువంటి దోషాలు ఏముంటాయి, అవి ఎలా సరిదిద్దుకోవచ్చు, వీటి గురించి ఒక రీసెర్చ్ చేసి వివరణాత్మకంగా మనకి వీడియోస్ అందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. వారితో మాట్లాడి సంతానానికి సంబంధించి అసలు వ్యక్తులకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, వాటి నుంచి ఎలా బయటపడొచ్చు, పరిహార మార్గాలేంటి, ఇవన్నీ గురువు గారి మాటల్లో విని తెలుసుకుందాం. సంతానానికి సంబంధించి అసలు ఒక వ్యక్తి జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, ఎందుకు సంతానం కలగదు, ఒకవేళ కలిగితే గనక ఎంతమంది కలుగుతారు, ఆడ సంతానమా మగ సంతానమా, కవల పిల్లలు పుడతారా, ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు మన మొదలుతూ ఉన్నాయండి. వీటికి సంబంధించి సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాము. అసలు వీటన్నిటికన్నా ముందు అసలు సంతానం కలగాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఓవరాల్ గా అందరి గురించి మనం మాట్లాడుకుందామండి. కొంతమందికి ఏంటంటే జాతకం చూపించుకుంటారు, ఎలాంటి దోషాలు లేవని చెప్తారు, అయినా కూడా సంతానం ఇబ్బంది అవుతూ ఉంటుంది. అది ఎందుకు, వీటికి ఎలాంటి పరిహారాలు ఉంటాయి, ఇవాళ ఎపిసోడ్ లో మనం మాట్లాడదాం. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. విన్నారు కదా, ఇదే నా ప్రశ్న. ఇది కూడా చాలా మంది కామెంట్ లో నన్ను అడిగినటువంటి ప్రశ్న. గురుగారు, మేము జాతకం చూపించుకున్నామండి, ఎలాంటి దోషం లేదని చెప్పారు. ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో మనం మాట్లాడుకున్నట్టుగా కాలసర్ప దోషం కానీ నాగదోషం కానీ ఏవి లేవండి, అంతా బాగుందని చెప్పారు. మాకు వివాహ పొంతం చూసేటప్పుడు కూడా ఇవన్నీ సరిగా ఉన్నాయని చెప్పారు, కానీ సంతానం ఆలస్యం అయిపోతుంది. కారణం ఏంటి, వీటికి ఏమన్నా పరిహారాలు ఉన్నాయా? మెయిన్గా సంతానం అసలు ఆలస్యం అవడం గల కారణం ఏంటి, ముఖ్యంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతక చక్రం ఇద్దరిది భార్యాభర్తలది పొంతన చూడకపోవడం, మ్యాచ్ మేకింగ్ చేయకపోవడం. ఎందుకంటే ఇప్పుడు అతను ఎంతసేపు చదువు, ఉద్యోగం, అతని శాలరీ, అతనికి ఏం అలవాటు లేకుండా ఉన్నాయా లేదా, అతను వీసా ఉందా లేదా, అతను ఫారెన్లో ఉన్నాడా లేదా, ప్రాపర్టీ ఉందా లేదా, ఆడపడుచులు ఎవరు లేకుండా ఉన్నారా లేదా, సింగిల్ చైల్డా, మీరు ఈ 10 చూశారు కానీ లోపల ఆరోగ్యం, ఆయుష్, సంతానం, అన్యోన్యత, వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటారా లేదా, ఈగో ప్రాబ్లమ్స్ అయినా ఉన్నాయా, సో అతనికి ఏమైనా అలవాట్లు ఉన్నాయా, ఏమైనా డైవర్స్ ఇస్తాడా, లేకపోతే సెకండ్ మ్యారేజ్ ఉందా, ఈ లోపలికైతే ఎవరు వెళ్ళరండి. నేను చెప్పిన 10 పాయింట్స్లో 9 పాయింట్స్ అవే చూస్తారు, 10th పాయింట్ ఆలోచిస్తారు. సో ఒక చదువు, ఉద్యోగం, ఆస్తి ఉందంటే ఇవన్నీ కొట్టుకుపోతాయని. కానీ నేనేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్ మేకింగ్ చేసినప్పుడు అవి చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం ఉందా, ఆయుష్ ఉందా, సంతానం ఉందా, అన్యోన్యత ఉందా, సో అలవాట్లు ఏమైనా ఉన్నాయా, ఇది కాకుండా ఉద్యోగం చేస్తా అని చెప్పి తర్వాత వ్యాపారం చేస్తా అని చెప్పి డబ్బులన్నీ లాస్ చేస్తాడా, సో ఏమైనా బెట్టింగ్లు ఉంటాయా, ఇలాంటివన్నీ కూడా అందులో ఉంటాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు మ్యాచ్ మేకింగ్ బాగా జరిగితే కనుక ఇవన్నిటి నుంచి మనం దూరం వెళ్ళిపోయినట్టు. అయినా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే అమ్మాయిదో అబ్బాయిదో ఎవరిదో జాతకంలో పంచమ స్థానం అంటే సంతాన స్థానం బాగాలేకపోవడం, పంచమ స్థానాధిపతి 6, 8, 12లో ఉండడం, పంచమ స్థానంలో ఒక గ్రహం ఏదైనా సరే నీచలో ఉండడం, ఇవన్నీ కాకుండా గురువు అనే గ్రహం సంతానకారకుడై 6, 8, 12 స్థానాల్లో ఉన్నా లేదంటే నీచ స్థానంలో ఉన్నా కూడా మనం పరిహారాలు చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కాకుండా అసలు మామూలుగానే పెళ్ళైంది జస్ట్, సో సంతానం గురించి అనుకుంటున్నాం, సో ఈ ఆల్రెడీ దోషాలు ఉంటే ఎలాగో చేయించుకోవాలి, దోషాలు లేకపోయినా కూడా మనం సంతానం గురించి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రతి మంగళవారం ఉపవాసం ఉండాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నిటికీ హెడ్ సుబ్రహ్మణ్య స్వామి. అసలు మెయిన్గా సుబ్రహ్మణ్య స్వామి దేనికి హెడ్ కూడా చెప్పేస్తాను. ఫస్ట్ ఆరోగ్యానికి, ఈ కుజదోషం ఉన్న, కాలసర్ప దోషం ఉన్న, నాగదోషం ఉన్న, ఆరోగ్యం బాగుండాలన్నా, ఆయుష్ బాగుండాలన్నా, ఇది కాకుండా భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లభించాలన్నా, సంతానం కలగాలన్నా, వివాహం అవ్వాలన్నా, కోర్టు లిటిగేషన్లు పోవాలన్నా, పోలీస్ కేసులు లేకుండా ఉండాలన్నా, ఈ ల్యాండ్ లిటిగేషన్ కానీ ల్యాండ్ కేసులు కానీ ఉన్న ఇవన్నిటికీ హెడ్ సుబ్రహ్మణ్య స్వామి అండి. సో కుజుడు కానీ, రాహు కానీ, బుధుడు కానీ ఇవన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తామండి, 3 గ్రహాలు కూడా. కాబట్టి ఆ దేవుని పట్టుకుంటే ఇవన్నీ కూడా కొట్టుకుపోతాయి. సో అందుకే ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించాలి.
ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చేసుకుంటే మంచిది. అలాగే మనకి మెయిన్గా ఈ ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటూ ఉన్నట్టు, అలాగే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం. సంతానం కోరుకునేవారు మెయిన్గా ఈ పొట్లకాయ అనేది అస్సలు తినకపోవడం. అలాగే సుబ్రహ్మణ్య క్షేత్రాలైన పళని కానివ్వండి, కుక్కి సుబ్రహ్మణ్యం కానివ్వండి, మోపిదేవి కానివ్వండి, ఇది కాకుండా ఈ స్కందగిరి టెంపుల్ కానీ, ఇవి ప్రతి ఏడాది ఒకసారి ఏదో ఒక టెంపుల్కి మనం వెళ్తూ అక్కడ హోమం మరియు అభిషేకం చేయిస్తే చాలా మంచిది. అలాగే ప్రతి మంగళవారం ఎలా చేస్తాం అలాగే కుజుడికి మెయిన్గా ఒక 7,000 సార్లు జపం చేయించి ఒక కేజీపో కందిపప్పు, ఒక రెడ్ లుంగి, 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే మంచిది. రాహు అనే గ్రహం కూడా, అంటే మెయిన్ సంతానానికి ఈ 2 గ్రహాలు ఎక్కువగా అనమాట. రాహు అనే గ్రహాన్ని కూడా 18,000 సార్లు జపం చేయించి మినపప్పు కేజీపో ఒక 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇవ్వడం. అలాగే గురువు మాలుగా దైవబలానికి, దైవానుగ్రహానికి, సంతానానికి కారకుడే గురువు అయ్యాడు కాబట్టి గురువు కూడా ఒక 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపో ఒక ఎల్లో లుంగి 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దాని ఇస్తానికి ఈ దోషం అంతా తొలగిపోతుంది. సో సుబ్రహ్మణ్య స్వామి పేరే పెట్టుకుంటాం, అస్సలు కలగట్లేదు, చాలా నష్టం అవుతుంది. సుబ్రహ్మణ్య స్వామి పేరు పెట్టుకుంటా అని చెప్పి దండం పెట్టుకుంటే కూడా తప్పకుండా పడతారు, అది అబ్బాయినా అమ్మాయినా ఎవరైనా సరే. అలాగే ఇంకా ఇలా చాలా మందికి ఇస్తే నష్టం, మిస్క్యారేజెస్ అవుతున్నాయి, సంతానం కలగట్లేదు, ఈ దోషాలు నాగదోషం, కుజదోషం, కాలసర్పదోషం అన్నీ ఉన్నాయి. వాళ్ళు మటుకు అంటే ఒక నాగపడగ వెండిది పెట్టుకుని ఈ పచ్చి పాలు దాని మీద రోజు ఈ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుతూ దాని మీద ఆ పడగ మీద పాలు పోస్తే కనుక చాలా మంచి జరుగుతుంది. ఎలాంటి దోషాలను కూడా తొలగిపోతాయి. ఈ పరిహారాలన్నీ పాటిస్తే సంతానం తప్పకుండా సరైన సమయంలో పుడతారు. ఇంకోటి అంటే మనం చేసే పరిహారాలు గుర్తుపెట్టుకోండి. సాధారణంగా పరిహారాలతో ఏం హెల్ప్ అవుతుంది? ఎవరో చవితి రోజు పుడతారు, షష్ఠి రోజు పుడతారు, అష్టమి రోజు పుడతారు, అమావాస్య రోజు పుడతారు, వర్జంలో పుడతారు, దుర్ముహూర్తంలో పుడతారు, రాహుకాలంలో పుడతారు, యమగండంలో పుడతారు, మంచి లగ్నం కాకుండా ఉంటాయి, అన్ని గ్రహాలు 6, 8, 12 స్థానాల్లో ఉండిపోవచ్చు. సో ఇలా ఎన్నైనా జరగడానికి అవకాశం ఉంది. కానీ మనం చేసే పరిహారాలతోటి వర్జంలో పుట్టకపోవచ్చు, దుర్ముహూర్తంలో పుట్టకపోవచ్చు, రాహుకాలంలో పుట్టకపోవచ్చు, యమగండంలో పుట్టకపోవచ్చు, మంచి లగ్నంలో పుట్టడం వల్ల అన్ని గ్రహాలు కేంద్ర కోణంలో ఉండొచ్చు, మంచి నక్షత్రంలో పుట్టచ్చు. అతనికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన మహర్దశ అయిన నక్షత్రంలో పుడితే ఆ దశతోటి స్టార్ట్ అవచ్చు అతని లైఫ్. సో చేసే పరిహారాలని అలా కూడా హెల్ప్ అవుతాయండి. ఇది చాలా అంటే పుట్టబోయే సంతానానికి ఇవన్నీ కూడా చేసుకుంటే పరిహారాలు బెస్ట్. ఇది కాకుండా ఒకవేళ జాతకంలో కూడా గ్రహాలు ఏమైనా పంచమ స్థానం బాగాలేకపోయినా, పంచమ స్థానాధిపతి నీచలో కూడా ఆ సంబంధించిన గ్రహాలకు జపాలు చేయించి దానాలు ఇస్తే సరిపోతుంది. ఇవి చాలండి, ఇవి తెలుసుకుంటే ముందుగా అసలు సమస్య ఏంటో తెలుస్తుంది, దాన్ని బట్టి పరిహారాలు చేసుకోవచ్చు. చక్కగా వివరించారండి. విన్నారు కదా, అసలు ఎందుకు సంతానం కలగట్లేదు, ఆలస్యం ఎందుకు అవుతుంది, జాతకంలో ఎటువంటి దోషాలు లేవని చెప్పారు అని ఇబ్బంది పడుతూ సతమతం అవుతున్న వాళ్ళకి ప్రత్యేకించి ఈ వీడియో మీరు పంపించండి. ఈ వీడియో సేవ్ చేసుకోండి. ఎటువంటి పరిహారాలు అయితే గురువుగారు చెప్పారో అవన్నీ ఒక్కొక్కటిగా మీరు పాటించేందుకు మీరు సిద్ధపడండి. తద్వారా మీకు ఈ సమస్య పోయి వెంటనే సంతాన భాగ్యం అనేది కలిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తరచుగా క్షేత్ర దర్శనం కూడా చాలా ముఖ్యమైనది. గురుగారు చెప్పినట్టుగా సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనాలు అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఇవే కాకుండా ఇంకా ఇతరత్ర ఎన్నో సమస్యలు మన జీవితంలో ఉంటాయి. కొంతమందికి వివాహం కానీ, దాంపత్యం విషయంలో, సంతానం విషయంలో, ఆర్థిక ఇబ్బందులు కొంతమందికి ఉంటాయి. అలాగే నూతన గృహం పని అవ్వట్లేదని కానీ, ఏమైనా స్థలాల విషయంలో ఇబ్బందులు, కోర్టు సమస్యలు ఉంటాయి. అలాగే ప్రతి పనిలో ఆటంకాలు కానీ, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారందరికీ కూడా ఒక చక్కటి పరిహార మార్గం చూపిస్తారు గురువుగారు. మీకు స్క్రీన్ మీద నెంబర్ అందిస్తానండి. కాల్ చేసి మీరు గురువుగారి కాల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే నేరుగా కలవాలన్నా కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చండి. మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కు కాల్ చేయండి. నమస్కారం.